ఆంధ్రప్రదేశ్లో టీచర్ల బదిలీల వ్యవహారం ఒక పట్టాన కొలికి రావటం లేదు. ప్రభుత్వం చెప్పేదానికి టీచర్ల సంఘాలు కోరేదానికి ఏకాభిప్రాయం కుదరడం లేదు. ప్రభుత్వం 4-5 రోజుల్లో బదిలీల షెడ్యూల్ని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీచర్ల బదిలీల వ్యవహారంలో స్పష్టత కరువైంది. ఇప్పటివరకు బదిలీల షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం బదిలీల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తోందని సమాచారం. ప్రతిసారి బదిలీలపై ప్రకటన వాయిదా పడుతూ వచ్చిందని, ఈసారైనా బదిలీలు జరుగుతాయో లేదోనని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ తన విశ్వసనీయతని కోల్పోతా ఉంది. మాటిమాటికి చెప్పడమే తప్ప జీవో రావటం లేదు. గవర్నమెంట్ బదిలీల కోసం ఒక్కొక్క జీవోకి లక్షల రూపాయలు వసూలు చేసి పెట్టున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకనో లేకుంటే వాళ్ళను తృప్తిపరచడం కోసమో బదిలీల షెడ్యూల్ని వాయిదా వేస్తున్నారనేటటువంటిది కింద దాకా వెళ్ళిపోయింది. మెరిట్ ఆధారంగా టీచర్ల బదిలీలు నిర్వహించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచనతో ఉపాధ్యాయ సంఘాలు నేరుగా విభేదించకపోయినా మెరిట్కు ప్రామాణికం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. మెరిట్ విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో కనీసం సంప్రదింపులు జరిపితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బదిలీల షెడ్యూళ్లలో కొంచెం మార్పులు చేయాలనుకుంటున్నాము. మెరిట్ను కూడా ఉపాధ్యాయులకు సంబంధించి చూడాలని చెప్పి అనుకుంటున్నాము. సదరు మెరిట్ అనేది ఏందో ఇంకా మాకు తేలలేదు అనే కారణంతో అయినా ఏం చెప్పాడు అంటే రేపో మాపు జీవో ఇస్తానని చెప్పారు. ఈ రేపో మాపు అనేది మేము 20 రోజుల నుంచి వింటూనే ఉన్నాం. బదిలీ వ్యవహారం ఆలస్యమవుతుండటం, ఏదో కారణంతో వాయిదా పడుతుండటంపై టీచర్ల సంఘాలు అనుమానాలతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.